అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 18వ అధ్యాయంలో ఉన్నాం. మనం వివిధ వర్షాల్లో అక్కడ ఉన్నటువంటి అధిష్టాన భగవంతుడిని ఆరాధిస్తూ ప్రముఖమైనటువంటి కొంతమంది భక్తులు అక్కడ నివసించే వాళ్ళతో నిత్యం వాళ్ళు భగవంతుడిని కీర్తిస్తూ ఉన్నారు లేదా ప్రార్థిస్తూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు. సో మనం నిన్న భద్రస్వ వర్షంలో భద్రశ్రవ యమధర్మరాజు కుమారుడు అక్కడ ప్రధానమైనటువంటి భక్తుడిగా, హయగ్రీవుడు ఆ, అధిష్టాన భగవంతుడి కింద అక్కడ ఆయన పూజలు అందుకుంటున్నాడు. సో అక్కడ ముఖ్యంగా నిన్న మనం చూసుకున్న దాంట్లో ఆ అసలు మరణం గురించి అసలు పట్టించుకోకపోవడం, అసలు ఒక అవివేకి మాత్రమే మరణం గురించి పట్టించుకోడు. అసలు అసలు ఎంత ఆశ్చర్యకరం ఇదంతా కూడా. పాప కార్యాలు ఒక పక్కన నిమగ్నం అవుతూ ఒక దాని మీద ధ్యానిస్తూ, తండ్రి లేదా కుమారుడు చనిపోతే వాళ్ళ ఆస్తి మనం ఎప్పుడు కొట్టేయాలా, ఎప్పుడెప్పుడు వీళ్ళు చనిపోతారు, అది ఎప్పుడు అనుభవించాలా అనే ప్రయత్నం చేస్తుంటారు. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కూడా మరణం వస్తుంది, అది తెలుసుకోలేకుండా ఎట్లా వీళ్ళు ఆశ్చర్యకరంగా ఉంది నాకు అని చెప్పి ఆయన ఆయన వ్యక్తం చేశాడు. అట్లానే ఆ ఈ భౌతిక ప్రపంచం అశాశ్వతమని గ్రహించి ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉండే వాళ్ళు ఈ సత్యాన్ని బోధిస్తారు. కానీ ఒక్కోసారి వాళ్ళు కూడా ఒకసారి మాయలో పడుతుంటారు. ఏంటి ఎంత అద్భుతం నీ మాయాశక్తి అనేది. నువ్వు సృష్టి స్థితి లయం అన్ని నువ్వే చేస్తున్నప్పటికీ కూడా దాని నుంచి నువ్వు మీరు ఏ ప్రభావం దానికి లోనే అవ్వట్లేదు. ఆ? అదే మీ అచింత్యమైనటువంటి మీ శక్తి అదేను. అది మేము అది మేము గ్రహించగలుగుతున్నాము. మీ అచింత్యమైన శక్తి పనిచేస్తూ మిమ్మల్ని ఎప్పుడు కూడా దేనికి మీరు ఆసక్తులు అవ్వట్లేదు, ఎవరికి మీరు బంధింపబడట్లేదు. అంటే సహస్రాబ్ది చివరిలో మీరు ఒక రాక్షసుడు, అంటే రాక్షస రూపంలో అదే మధు కైటబ వీళ్ళు వేదాలని దొంగలించారు బ్రహ్మ నుంచి. కానీ మీరు ఆ టైంలో ఈ హయగ్రీవ రూపంలో వేదాలను తిరిగి పొంది మళ్ళీ బ్రహ్మకి మీరు అప్పచెప్పారు అని చెప్పి ఆయన కీర్తించారు. తర్వాత హరివర్షలో నరసింహుని ప్రార్థిస్తూ ప్రహ్లాదుడు లేదా ఆయన రాక్షస గణం, సో వాళ్ళందరూ కూడా ఆయన్ని అక్కడ నరసింహస్వామిని పూజిస్తూ ఉన్నారు. సో ఏమని పూజిస్తున్నారు? మీ వజ్రాయుధాలు లాంటి మీ గోళ్ళు, మీ దంతాలు, మాలో ఉన్న రాక్షస వాంఛలు దయచేసి నిర్మూలించండి. దయచేసి మా హృదయాల్లో అవతరించి మా అజ్ఞానాన్ని తొలగించండి. మీ కరుణతో మేము ఎప్పుడు మేము నిర్భయంగా ఉండగలుగుతాం, భయం లేకుండా. రాక్షసులకి ఎప్పుడు భయం ఉంటుంది, ఏ టైంలో ఎవరు ఎట్లా దాడి చేస్తారా. రాక్షసులు గ్రూప్ లో ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఇన్సెక్యూర్, ఎందుకంటే ఏ రాక్షసుడు నా మీద ఆ, ఏదో ఉంటారు కోపంతో, రాక్షసుల మధ్య ఎప్పుడు భయాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళే నాకు ఆస్తి ఎప్పుడు కొట్టేస్తారా, వీళ్ళే నా నా అధికారం ఎప్పుడు కొట్టేస్తారా అని. ఎందుకంటే ఎవరి మీద నమ్మకం లేదు అక్కడ. రాక్షసుల సాంగత్యంలో ఎప్పుడు ఆందోళన ఉండాల్సిందే. భౌతిక వ్యక్తుల సాంగత్యంలో ఎప్పుడు మనకి ఆందోళన ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏం ప్రవర్తిస్తాడో, ఎప్పుడు మన వెనకాల మన వెన్నుపోటు పొడుస్తాడో, మనల్ని ఎప్పుడు ఎవడు మోసం చేస్తాడో, వీడిని ఎట్లా నమ్మాలి, మనం ఎంతవరకు నమ్మచ్చు అని మనకి ఎప్పుడు ఆందోళన ఉంటుంది. అంటే మనుషుల మధ్య మనకి ఇంత ఆందోళన ఉందనుకోండి, వీళ్ళని ఎట్లా నమ్మాలి, నమ్మచ్చా నమ్మకూడదని. ఇంకా రాక్షసుల మధ్యలో ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. కాబట్టి మీ కరుణతోనే మేము నిర్భయంగా ఉండగలుగుతాం, భయం లేకుండా ఉండగలుగుతాం. ఎప్పుడు లోపల ఉన్న రాక్షస వాంఛలు తీసేస్తే తప్ప. అవి ఉన్నంత వరకు మనకి అభద్రతా భావము, మనకి భయము, మనకి ఆందోళన ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అసూయపడే వాళ్ళందరూ శాంతించుగాక, అందరికీ శుభం కలుగుగాక, అందరూ శాంతిపడాలి. భక్తి సేవను స్వీకరించడం ద్వారా మాత్రమే నిస్వార్థంగా ఒకరి శ్రేయస్సును మనం కోరుకుంటామండి. ఒకరి శ్రేయస్సు మనం కోరుకోవాలి అంటే మన లోపల ఇవి కరగాలన్నమాట. ఇల్లు, భార్య, పిల్లలు, స్నేహితులు, బ్యాంకు ఖాతాలు, బంధువులకు ఉన్న కుటుంబం జీవితమే చెరసాల పట్ల మాకు ఆకర్షణ కలగకుండా భక్తుల పట్ల మాత్రమే ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. కనీస అవసరాలతో సంతృప్తి చెందమని మనసును గ్రహించిన వ్యక్తి కృషి చైతన్యంలో త్వరగా పురోగమిస్తాడు. కాబట్టి మా ఆకర్షణ ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో ఉండాలి. అలా కనీస అవసరాల కోసం మాత్రమే మనం పనిచేస్తూ ఉంటే, మన జీవితాన్ని గడుపుతూ ఉంటే
వాళ్ళు త్వరగా బతులు ఎదుగుతారన్నమాట. ఇంకేం చెప్తున్నాడు? ముక్కునుడి లీలలు వినగానే ఏ వ్యక్తి అయితే ధ్వని తరంగాల రూపంలో ప్రవేశించి సకల కల్మషాల నుండి శుద్ధి చేస్తాడు, అదే గంగ చాలా కాలం తర్వాత వాళ్ళు అదే ఎవరైతే నిరంతరం హరికథను వింటూ ఉంటారో, భక్తుల సాంగత్యంలో ముకుందుడి లీలలు వింటుంటారో, వాళ్ళ కల్మషాలన్నీ కూడా త్వరగా శుద్ధి చేస్తాడు అన్నమాట. కాబట్టి కాబట్టి ఎవరు మాత్రం ఈ సాంగత్యాన్ని వదులుకుంటారు, ఎవరు ఈ కృష్ణ కథను వదులుకుంటారు, ఏ వివేకవంతుడు వీటిని వదులుకుంటాడు? అయితే ఎవరైతే వాసుదేవుడి యొక్క నిష్కలమైన భక్తిని పెంపొందించుకున్న వారి శరీరంలో దైవ గుణాలు వ్యక్తమవుతాయి. ప్రస్తుతం వాడు చెడ్డవాడే కావచ్చు, ఒక వ్యక్తి చెడ్డవాడు కావచ్చు, కానీ అతను వాసుదేవుడి పట్ల తన భక్తిని పెంపొందించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అతన్నాడు అతను అతి త్వరలో అతను దైవీ గుణాలు వచ్చేస్తాయండి, చెడ్డవాడైనా కూడా. మరోవైపు భౌతిక కార్యకలాపాలు నిమగ్నమైన వ్యక్తిలో ఎన్నో మంచి గుణాలు ఉండొచ్చు ఇప్పుడు, కానీ అవన్నీ కూడా ఆ, ముందు ముందు ఆ గుణాలు అలాగే ఉంటాయని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ మంచి వాళ్ళు ఎవరు కూడా భగవంతుడి చెప్పిన ఆదేశాలు పాటించరు. వాళ్ళు వాళ్ళకి ఏదైతే మంచి అనిపిస్తుందో అది చేసుకుని వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళ అర్థం ఏంటంటే వాళ్ళు మాయా ప్రభావంలో ఉన్నారు అని. అటువంటి వాళ్ళ మంచి గుణాలు ఎలా ఉంటాయి వాళ్ళు? అలాగే చేపలకి ఎలాగైతే నీరు అనేది చాలా సహజమో, అట్లాగే జీవులకి భగవంతుడితో ఉండాలని కోరుకుంటారు. కావున ఎంత గొప్పవాడైనా సరే ఆయన శరణ పొందనట్లయితే, అతను భగవంతుడు శరణ పొందకపోతే నిమ్న కుల యువజంట వంటిది అంటారు. అంటే యువజంట నిమ్న కులము ప్లస్ యువజంట అంటే వాళ్ళకి నిరంతరం అవమానాలు, నిరంతరం వాళ్ళకి కష్టాలు, వాళ్ళు పతనమైనట్టుగా అది చెప్పబడుతుంది అనమాట. అంటే ఎంత గొప్పవాడైనా సరే భగవంతుడు శరణం పొందకపోతే వాళ్ళ గతి పడినట్లే మనకు కూడా ఆ గతి పడుతుంది అంటున్నారు. అండ్ చివరిగా నిన్న క్లాస్లో కుటుంబ జీవితంలో భౌతిక సుఖాన్ని విడిచిపెట్టి నిర్ నిర్భయత్వానికి నిజమైన ఆశ్రయం శ్రీ నరసింహదేవుని పాదపద్మాలు ఆశ్రయించండి. కుటుంబ జీవితంలోని చిక్కులే భౌతిక వ్యామోహం, అంతులేని కోరికలు, విచారము, క్రోధము, నిరాశ, భయము మరియు అసత్య ప్రతిష్ట కాంక్షలు అన్నిటికీ మూల కారణం కుటుంబ వ్యవస్థలో భౌతిక సుఖానికి అలవాటు పడిన వాళ్ళు, ఆధ్యాత్మిక సుఖానికి కాదు. మన ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఉండి ఆధ్యాత్మిక సుఖంలో అనుభవిస్తున్నట్లు. ఆధ్యాత్మిక సుఖం అంటే ఏంటి? భగవంతుడు సేవ చేస్తే వచ్చే సుఖము, భగవంతుడి గురించి వింటూ ఉంటే వచ్చే ఆనందం, భగవంతుడి గురించి చర్చల్లో పాల్గొన్నప్పుడు మనకి మనకి మనం ఆస్వాదించే రసం అది ఉన్నది అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు చాలా ఈజీగా ఈ ప్రపంచాన్ని లేదా ఈ మరణ చక్రం నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు వాళ్ళు ఈజీగా. ఎప్పుడైతే మనం భౌతిక సుఖాన్ని కోరుకోవాలని మనం వాటిని మనం కొనసాగిస్తూ ఉన్నట్లయితే వాళ్ళ జీవితాల్లో ఇప్పుడు చెప్పినట్టుగా అంతులేని కోరికలు, విచారము, క్రోధము, నిరాశ, భయము, వ్యామోహం, అసత్య ప్రతిష్ట కాంక్షలు అన్ని అసత్యమే. అంటే ఈ పేరు ప్రతిష్టలు అన్ని కూడా ఈ నిజం కాదు, కొంతకాలం తాత్కాలికంగా మనల్ని ఊహల్లో పెడుతుంది అనమాట అంతే. ఇవన్నీ మూల కారణం అన్నమాట. ఏంట కారణం? భౌతిక సుఖమే కారణం. ఇవన్నీ జనన మరణ పునరావృతికి దారితీస్తాయి. మళ్ళీ రావడానికి ఇవి దారితీస్తాయి. మళ్ళీ రావాల్సింది ఇక్కడికి. ఇవన్నీ మళ్ళీ రావడానికి మనకి ఆ స్వభావాన్ని మళ్ళీ పెంచేస్తాయి. సో నెక్స్ట్ది ఈరోజు మనం చూడబోయేది కేటుమాల వర్షంలో కామదేవ ప్రార్థన చేసిన లక్ష్మీదేవి. సో కేటుమాల వర్షంలో ఇక్కడ కామదేవుడు అని అంటే ఒక విధంగా చెప్పాలంటే కామదేవుడు అనే నార్మల్గా అయితే ఒక 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 దేవత అనమాట, మామూలుగా దేవత. తను ఒకసారి శివుడు తపస్సు చేస్తా ఉంటే ఈ కామదేవుడు ఆయనలో అనవసరమైనటువంటి కోరికల్ని పెంచాలని తను ప్రయత్నిస్తాడు అనమాట. అది గుర్తెరిగిన తర్వాత శివుడు వెంటనే తన్ని భస్మం చేసి పడేస్తాడు. అయితే ఆ కామదేవుడు ఆ శరీరం కోల్పోతాడు. భస్మం చేయడం అంటే ఇక్కడ ఆ శరీరాన్ని కోల్పోతాడు.
సో ఆత్మలాగా తాను ఆ, వేడుకుంటాడు అనమాట. శరీరం పోయింది కానీ సూక్ష్మ శరీరం ప్లస్ ఇదంతా ఉంది. అప్పుడు ఆయన వేడుకోగా శివుణ్ణి, నా మీద దయ చూపించు, నేను పొరపాటు చేశాను, నీలో అనవసరమైన కోరికలు రేకెత్తించడానికి నేను ప్రయత్నించాను, నువ్వు ఒక సాధారణ వ్యక్తిగా నేను భావించాను అప్పుడు. అప్పుడు ఒక అవతారం అనమాట, ప్రద్యుమ్న అవతారం. సో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. సో ప్రద్యుమ్న అవతారం వచ్చి ఆ అవతారం కామదేవుడిగా ఆయన ఆయన ఆ రోల్ ఆయన తీసుకుంటాడు అనమాట, కామదేవుడిగా. అందుకే ఇక్కడ కామదేవ అనే పేరైనా మనం పలకచ్చు, లేదా ప్రద్యుమ్నుడు రూపంలో అని చెప్పొచ్చు అన్నమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ మన కామదేవుడు అనుకున్నా పర్వాలేదు, లేదా ప్రద్యుమ్నుడు అని ఉన్నా పర్వాలేదు. సో ప్రద్యుమ్నుడిని నిరంతరం లక్ష్మీదేవి, ప్రజాపతి అనేటువంటి సంవత్సరుడు అనే ఒక ప్రజాపతి ఉన్నాడు, అతని కుమారులు కుమార్తెలతో తృప్తిపరచుకున్నట్టుకు నివసిస్తాడు అక్కడ. ఎవరి దగ్గర నుంచి సేవలు తీసుకున్నాడంటే ప్రద్యుమ్నుడు లక్ష్మీదేవితో లక్ష్మీదేవి దగ్గర సేవలు తీసుకుంటున్నాడు. ఆమె కింద ఉన్నటువంటి సంవత్సరుడు అనే ఒక ప్రజాపతి, తనకి కొంతమంది కుమార్తెలు కొంతమంది కుమారులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి భగవంతుని నిత్యం అక్కడ పూజిస్తున్నారు అనమాట, నిత్యం ఆరాధిస్తున్నారు. కుమార్తెల్ని రాత్రులకు, కుమారులని పగటికి అధిపతులుగా పరిగణిస్తారు. ఒక సంవత్సరంలో పగలు రాత్రులు ఉంటాయి. సో పగలంతా కుమారుల కింద మనం పరిగణిస్తే వాళ్ళ అధిపతులుగా, రాత్రులు కుమార్తెలకి అధిపతులుగా ఉంటారు. అట్లా ప్రజాపతికి 36,000 మంది సంతానం. ఎందుకంటే 36,000 మంది అంటే 365 రోజుల లెక్కన, 360 రోజుల లెక్కన పగలు రాత్రి అట్లా. సో ఒకరేమో ఒక పగలకు అధిపతి, ఇంకొకరేమో ఇంకొక పగలకు అధిపతి. అట్లా జీవితంలోని పగలు రాత్రికి ఒకరు చొప్పున ఉంటారు. ప్రతి సంవత్సరం చివరలో ప్రజాపతి కుమార్తెలు భగవంతుని కాలచక్రాన్ని చూసి చాలా కలసిస్తారు. దాని ఫలితంగా వారందరికీ గర్భస్రావాలు జరుగుతాయి. సో గర్భస్రావాలు జరుగుతాయంటే కాలం మళ్ళీ కొత్తగా అది ఇంకొంచెం కాలాన్ని మనం పెంచదు కదా. కాలం ఏ రోజు కాలం ఆ రోజే నశించిపోతుంది. అంటే కరెక్ట్ గా వాళ్ళు జనరల్ గా మనం కరెక్ట్ గా వాళ్ళు పిల్లల కంటే అంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నట్టు, వాళ్ళు వాళ్ళ రూపాన్ని పుత్రుల రూపంలో, కుమార్తెల రూపంలో వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కాలం ఎక్స్టెండ్ కాదు కదా. ఒక రోజు ఇంకో రోజును పుట్టించదు అసలు. ఒక రాత్రి, ఇప్పుడు వీళ్ళ రాత్రికి అధిపతులు కుమార్తెలు. సో వాళ్ళకి గర్భస్రావం అయ్యింది అంటే అర్థం ఏంటి అని అంటే ఎక్కడికక్కడ కాలం ఆ రోజుకి ఆ రోజు అయిపోతుంది అంతే. వీళ్ళు కొత్తగా గర్భం దాల్చరు, గర్భస్రావం అయిపోతుంది ఇక్కడ. అంటే కాలం ఎక్స్టెండ్ కాదు, ఏ రోజుకి ఆ రోజే అన్ని మనకు ముగించేస్తుంది కాలం. అందుకని ఈ కాలం మళ్ళీ కొత్తగా ఇంకొంచెం కాలానికి అది ఎక్స్టెండ్ కాదు, లేదా కొత్త కాలం మళ్ళీ పుట్టదు మళ్ళీ కొత్తగా కాలం. సో అందువల్ల ఇక్కడ ఆ పదం అనేమాట గర్భస్రావాలు జరుగుతాయని. అయితే ఈ కామదేవుడు చాలా సౌమ్యంగా కదులుతూ అందమైన ముఖార విందం మరియు చిరునవ్వుతో కనుబొమ్మలతో సైగతో ఆయన లక్ష్మీదేవిని ఆనందపరుస్తాడు. ఆయన తన దివ్య ఇంద్రియాలను అనుభవిస్తాడు. సో ఆయన యొక్క రూపము, ఆయన నడక, ఆయన కదులుతూ ఉంటే, ఆయన నవ్వుతూ ఉంటే, ఇదంతా కూడా లక్ష్మీదేవికి ఆనందం ఇవ్వడానికి కోసం ఆయన ఇవన్నీ కూడా ఇటువంటి లీలల్ని ఆయన అక్కడ చేస్తూ ఉన్నాడు. సో ఆయన భక్తుల్ని తృప్తిపరచడానికి. అయితే పగటిపూట ప్రజాపతి కుమారులతో, రాత్రిపూట అతన్ని కుమార్తెలతో కలిసి లక్ష్మీదేవి సంవత్సరం అని పిలువబడే కాలంలో భగవంతుని అత్యంత కరుణామయ రూపమైన కామదేవుని పూజిస్తుంది. భక్తి సేవలో పూర్తిగా లీనమై ఆమె ఈ విధంగా ప్రార్థిస్తుంది. సో లక్ష్మీదేవి ఏమని ప్రార్థిస్తుంది ఇప్పుడు మనం చూస్తాం. నా ఇంద్రియాలకు అధిపతి, సకల సృష్టికి మూలమైన శ్రీకేశుడికి నేను నమస్కరిస్తున్నాను. సమస్త శారీరక, మానసిక మరియు మేధోపరమైన కార్యకలాపాలకు అధిపతిగా వాటి ఫలితాలను అనుభవించే వ్యక్తి ఆయనే. మనసుతో సహా ఇంద్రియాలు మరి 11 ఇంద్రియాలు పాక్షిక వ్యక్తీకరణలే. జీవనావసరాలన్నింటినీ ప్రసాదిస్తాడు. అవి ఆయన శక్తి స్వరూపాలు, అందువల్ల అవి అభిన్నం. ప్రతి ఒక్కరూ శారీరక మరియు మానసిక పరాక్రమానికి ఆయనే కారణం, కనుక అవి కూడా అభిన్నము. సమస్త జీవులకు భర్త, జీవనాధార, ప్రదాత.
సమస్త వేదాల ఉద్దేశం ఆయనే. ఆయన్నే ఆరాధించడం. కాబట్టి మనమందరం ఆయనకు గౌరవపూర్వకంగా నమస్కరిద్దాం. ఈ జన్మలోనూ పరలోకంలోనూ ఆయన ఆయన మన పట్ల ఎల్లప్పుడూ అనుగ్రహంగా ఉండుగాక. సృష్టికి మూలమైనే, ఇంద్రియాలకు అధిపతి ఆయనే, శారీరక మానసిక మేధో అంటే బుద్ధికి కూడా, కార్యాపలాలకు కూడా ఆయనే అధిపతి. ఫలితాలు అనుభవించేది ఆయనేను. అట్లాగే మనసు సహా ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, జీవన అవసరాలు అన్నీ కూడా ఆయన శక్తి స్వరూపాలే. అన్ని కూడా ప్రతి ఒక్కరి శారీరక మానసిక పరాక్రమానికి, అంటే మనలో ఉండే ఆ ఉత్సాహం, ఆ తేజస్సు, ఆ బలం అన్నిటి కూడా అంతా ఆయనదేను. అంతా ఆయన నడిపిస్తేనే, ఆయన ఇవన్నీ గరిపిస్తేనే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆయనే భర్త, అందరినీ పోషించేవాడు, జీవనాధార ప్రదాత మళ్ళీ కూడా ఆయనేను. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహం ఈ జన్మలో కాదు, పరలోకంలో వచ్చే జన్మలో కూడా ఒకవేళ ఉంటే ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహం మా మీద ఉండగాక అని చెప్పేసి లక్ష్మీదేవి ప్రార్థిస్తున్నాను. అది ఇంకా ఏమంటున్నామే, నీవే సర్వ ఇంద్రియాలకు సంపూర్ణ స్వతంత్ర అధిపతివి. ఇంద్రియాలను తృప్తిపరిచే భర్త పొందాలనే కోరికతో నిన్ను ఆరాధించే స్త్రీలందరూ భ్రమలో ఉన్నట్లే. అటువంటి భర్త వారికి గాని పిల్లలను సంపదను ఆయుష్ను కాపాడలేడు. ఎందుకంటే అతడు కూడా కాలము, ఫలప్రదమైన ఫలితాలు మరి ప్రకృతి గుణాలపై ఆధారపడి ఉంటాం. ఇది ఈ శ్లోకం ఒకసారి మనం వివరించుకుంటే ఏమన్నా చూడండి. తమ ఇంద్రియాలను తృప్తిపరిచే భర్తను పొందాలని, తమ ఇంద్రియాలని పొందాలనే కోరికతో నిన్ను ఆరాధించే స్త్రీలందరూ భ్రమలో ఉన్నట్లే. ఇలా స్త్రీలందరూ జనరల్గా మనం చూస్తున్నాం, జనరల్గా మంచి భర్త కావాలని కోరుకుంటాం. ఎందుకంటే నెక్స్ట్ జీవితం ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోవడం. ఈమెమంటుందంటే, నన్ను సంతోషపెట్టే భర్త కావాలని మనం కోరుకుంటున్నాము. ఎవరిని కోరుకుంటున్నాము అంటే, యాక్చువల్గా భర్తని మనం భగవంతుడే భర్తగా మనం కోరుకోవచ్చు కదా. మన ఇంద్రియాలను తృప్తిపరిచేటువంటి ఒక భర్త నాకు కావాలని చెప్పేసి స్త్రీలు ఎవరైతే నిన్ను ఆరాధిస్తున్నారో వాళ్ళంతా భ్రమలో ఉన్నట్లే. ఎందుకంటే అసలైన ఇంద్రియాలు తృప్తిపరిచేవాడు భగవంతుడు. అసలు మనసుని, బుద్ధిని తృప్తిపరిచేవాడు భగవంతుడు. ఆయన్ని మనం నువ్వే నాకు భర్తగా ఉండాలి అయినా, నువ్వే నాకు భర్తగా నాకు కావాలి అని కోరుకోకుండా ఏం కోరుకుంటున్నారు? నా ఇంద్రియాలు తృప్తిపరిచే ఇంకెవరో భర్త కావాలి, దయచేసి నాకు అలాంటి ఒక భర్త ఉంటే నాకు చూపించాను, లేకపోతే నాకు నాకు నన్ను చూసుకోవాలి అలాంటి భర్త అని ఎవరైతే వేడుకుంటారో ఈ విధంగా వాళ్ళంతా భ్రమలో ఉన్నట్లే. ఎందుకంటే అటువంటి భర్త వారికి గాని, పిల్లలను గాని, లేదా సంపద, ఆయుష్ను కాపాడలేడు. ఎందుకంటే అతడు కూడా కాల ప్రభావం అతను ఉన్నాడు. ఫలప్రధానమైన ఫలితాలతో తాను కూడా ప్రభావం అయి ఉన్నాడు. ఫలప్రదమైన అంటే బాగున్నప్పుడు, అన్ని ఫలితాలు బాగున్నప్పుడు సంతోషంగా ఉన్నాడు. ఫలం బాగలేనప్పుడేమో అతను కూడా దుఃఖితుడు అవుతాడు. అతను కూడా ప్రకృతి గుణాలపై ఆధారపడి ఉంటాడు. అటువంటి భర్త ఏదైతే మనల్ని కాపాడలేడో, మనల్ని రక్షించుకోలేడో, అటువంటి భర్త కావాలని అసలైన భర్తను కోరుకుంటున్నారు వీళ్ళు. భర్త అంటే భరిస్తూ, పోషిస్తూ, అన్నిటిని చక్కబెడుతూ ఉండే, సంతోష పెట్టేవాడు. ఆయన్ని పోయి ఇంకెవరినో కోరుకుంటున్నావు ఏంటి అని. వాళ్ళకి ఏం కావాలి, ఎవరిని కోరుకుంటున్నారు, ఏమని కోరుకుంటున్నారు? మీరు కానీ గోపికలు కానీ చూస్తే వాళ్ళు దేవతను కోరుకుంటున్నారు. ఏమని? నాకు కృష్ణుడే భర్త కావాలని. అంటే వాళ్ళ భ్రమలో లేరు. గోపికలు భ్రమంలో లేరు. నాకు కృష్ణుడే భర్తగా కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటున్నారు? దేవతలు. కానీ మనలాంటి సామాన్యులు భగవంతుడిపై వేడుకుంటున్నారు అనమాట. నన్ను ఎప్పుడు సంతోషపెట్టి, నన్ను ఎప్పుడు రక్షించి, నన్ను ఎప్పుడు అన్ని రకాలుగా నన్ను బాగా చూసుకునే భర్త కావాలి అని. అలా ఎవరు చూసుకోవాలి? భగవంతుడు తప్ప ఇంకెవరు చూసుకోలేరు. అక్కడ భగవంతుడు మాత్రమే చూసుకోగలుగుతాడు.
కానీ మన అప్పుడు యాక్చువల్గా మనం ఏమనాలి, ఆయన్ని కోరుకోవాలి మనం. కానీ ఆయన కోరుకోకుండా ఆయన్ని అడుగుతున్నాం అనమాట. ఇలా రక్షించేవాడు ఎవరైనా ఉంటే, ఇలా సంతోష పెట్టేవాళ్ళు, లేదా తృప్తిపరిచేవాళ్ళు, వాళ్ళని బాగా చూసిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే దయచేసి వాళ్ళని నాకు ఇవ్వండి అని అంటే, అది మనం ఎంత భ్రమలో ఉన్నట్లు మనం అని చెప్పి లక్ష్మీదేవి ఉంటది. ఇట్లా కోరుకునే వాళ్ళందరూ కూడా భ్రమలో ఉన్నట్లే అని. ఎవరైతే ఏనాడు భయపడకుండా, అది ఎన్నడూ భయపడకుండా అందరికీ సంపూర్ణ ఆశ్రయం కల్పిస్తాడో అతడే నిజమైన భర్త మరియు సంరక్షకుడు కాగలడు. అందువల్లే పండితులు మిమ్మల్ని అందరి ప్రభువుగా అంగీకరిస్తారు మరియు మీకంటే ఉత్తమమైన భర్త సంరక్షకుడు మరొకరు లేరని వారు భావిస్తారు. ఎన్నడూ భయపడకుండా సంపూర్ణ ఆశ్రయం కల్పిస్తాడో అతడే నిజమైన భర్త. సో ఇక్కడ జీవులందరికీ భర్త భగవంతుడు తప్ప ఇంకెవరు లేరు. జీవులందరికీ తండ్రి లేదా స్నేహితుడు, ఎవరైనా ఉత్తమమైన స్నేహితుడు అంటే అది భగవంతుడే అయ్యి ఉండి, ఇంకెవ్వరు ఆ ప్లేస్ ని ఏ ఏ ఏ క్యారెక్టర్ లో కూడా రీప్లేస్ చేయలేరు. శుద్ధ ప్రేమతో మీ పాదపద్మాలను పూజించే స్త్రీ యొక్క కోరికలన్నింటినీ నెరవేరుస్తారు. కానీ ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం పూజిస్తే అవి కూడా త్వరగా నెరవేరుస్తారు. కానీ చివరికి హృదయ విదారకమైన బాధతో విలపిస్తుంది. యాక్చువల్గా శుద్ధ ప్రేమతో మనం పూజిస్తే చాలు. యాక్చువల్గా ఏమని, నేను నిరంతరం నీ నీ భక్తుల సాంగత్యంలో ఉండాలి, నిరంతరం నేను నీ యొక్క నీ కథ నేను వింటూ ఉండాలి. ఇది శుద్ధ ప్రేమతో మన శుద్ధ భక్తితో మనం చేసేటువంటి ప్రార్థన అన్నమాట. అసలు ఈ కోరికలు కోరితేనే చాలు, అన్ని కోరికలు నెరవేర్చేస్తాడు ఆయన. అసలు ఈ ఈ ఈ ఈ కోరికలు ఉంటే చాలు. నేను నీకు ఇంకా ఎంత సేవ చేసుకోవాలి, నాకు సమయం లేదు, అవకాశం వస్తే ఇంకా నేను చేయాలని అనుకుంటున్నాను, నా దేశం నాకు ఇంకొంచెం సమయం ఇవ్వు, లేదా ఇంకొంచెం శక్తిని ఇవ్వు. ఈ కోరికలు చాలు అనమాట, మన అన్ని కోరికలు తీర్చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే వీటిని కోరుకోకుండా మనకు మాత్రమే ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం మనం పూజిస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా భగవంతుడు వాటిని కూడా నెరవేర్చడానికి ప్రయత్నిస్తాడు, నెరవేరుస్తాడు. కానీ బాధపడతాడు అనమాట. ఇంకా ఫలానా వ్యక్తి ఇంకా భౌతిక సుఖాల కోసమే నా దాకా వస్తున్నాడే అని బాధపడతాడు. ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం పూజించినా కూడా అవి కూడా త్వరగా నెరవేరుస్తాడు అని సంతోషపడ్డు భగవంతుడు. ఎందుకనంటే ఏదైతే మనం కోరుకుంటాం చూసారా, మనకు కావాలి అని, అది జరగాలి అని, అది కానీ చివరికి అది హృదయ విదారకమైన బాధతో అది విలపిస్తుంది. అంటే లాస్ట్కి మనం కోరుకున్నదే మనం వదులుకోలేక మన లాస్ట్కి మనం చివరికి మనం బాధలోనే ఉండిపోతాం. ఆ స్త్రీ చివరికి బాధతోనే విలపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అయిపోతున్నాయే, ఇప్పుడు నేను అది అనుభవించలేకపోతున్నానే. ఏ కోరికలైతే మనం భగవంతుడు కోరుకొని మనం పొందామో అది చివరికి మనకి బాధగానే మిగులుతుంది అంటారు. భగవంతుడు నెరవేరుస్తాడు, మనం హ్యాపీగా ఇప్పుడు అనుభవిస్తున్నాం దాన్ని. కానీ మరణ సమయం వచ్చేసరికి వాటిని వదులుకోవాలి అంటే ఇప్పుడు డబల్ బాధపడాలన్నమాట, రెట్టింపు బాధపడాలి ఇప్పుడు మనం. అందుకని చివరికి హృదయ విదారకమైన బాధతో పిలిపిస్తుంది, వాటిని వదులుకోలేక, వాటిని తీసుకోపోలేక. అట్లా అంటే బ్రహ్మదేవుడు, శివదేవుడు, అలాగే ఇతర దేవతలు మరియు రాక్షసులు భౌతిక భోగాలకు నా అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎంతటి ఎంతటి గొప్పవాడైనా సరే మీ పద్మపాదాల సేవలో నిమగ్నం కానిదే నేను ఎవరిని అనుగ్రహించను, భక్తుని తప్ప మరెవరిని నేను అనుగ్రహించలేను. ఇలా సో ఏమన్నారంటే బ్రహ్మ, శివుడు, ఆ, వీళ్ళందరూ కూడా, తర్వాత ఇతర దేవతలందరూ కూడా వాళ్ళు, అలాగే మరియు రాక్షసులు, వీళ్ళందరూ కూడా భోగాల కోసం, నా అనుగ్రహం కోసం వాళ్ళు వస్తారు. అంటే మనం అదే కదా మనం ఇక్కడ చేసేది, అందరం కూడా లక్ష్మీదేవిని పూజించడం, నన్ను నన్ను తృప్తిపరచడానికి, నా అనుగ్రహం పొందడానికి వాళ్ళందరూ ప్రయత్నిస్తారు. కానీ ఎంతటి గొప్పవారైనా సరే
మీ పాద పద్మాల సేవలో కానీ నిమగ్నం కానిదే నేను నేను ఎవరిని అనుగ్రహించను. కాబట్టి భక్తుడిని తప్ప మరెవరిని నేను అనుగ్రహించలేను. అంటే భగవంతుడు తలుచుకున్నాడు అని అంటే భగవంతుడు మనకి ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సరే మనకి ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే లక్ష్మీదేవి ఆయన యొక్క అనుగ్రహం మీద లక్ష్మీదేవి ఆధారపడింది. సో భగవంతుడి టిక్క కొడితేనే మనకి డబ్బులు వచ్చేది, లేదా ఆ నుంచి మనకు అనుగ్రహం వచ్చేది. భగవంతుడు టిక్ కొట్టలేదు అనుకోండి, రాదు. అందుకని మనం నిన్న ఆదివారం క్లాస్ అని చెప్పుకున్నాం, సుధాముడు ఏమని చెప్పుకున్నాడు? భగవంతుడి మీద నాకు మీద అనుగ్రహించాడు కాబట్టి నాకు డబ్బులు ఇవ్వలేదు. అది భగవానుడికి అనుగ్రహం అంటున్నాడు. భగవానుడి అనుగ్రహం ఏంటి అని అంటే నాకు డబ్బులు లేకపోవడమే నాకు అనుగ్రహం అంటున్నాడు. ఎందుకంటే డబ్బులు గాని ఉంటే, లక్ష్మీదేవి గాని ఉంటే, నేను ఖచ్చితంగా మళ్ళీ నేను గర్వానికి లోనే నేను భక్తుల నుంచి వెళ్ళిపోతానేమో. అందుకే నన్ను కటిక పేదరికంలో పెట్టడం నాకు ఒక విధంగా నాకు మంచిదే జరిగింది. నాకు నేను ఆయనే తప్ప నేను ఇంకెవరు నేను నేను నమ్ముకునే పరిస్థితిలోకి నన్ను పెట్టాడు ఇక్కడ భగవంతుడు. ఆమె ఏమంటుంది? నేను భక్తుని తప్ప నేను ఇంకెవరు నేను అనుగ్రహించలేనంటు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అయితే? మరి భక్తుడిని తప్ప నేను ఎవరు అనుగ్రహించలేదు, మరి ఏం జరుగుతుంది? మనకు వచ్చే ప్లస్లు, అంటే మనకు వచ్చే మంచి చెడు అంతా మన కర్మల ప్రకారంగా వస్తున్నాయి తప్ప, నేను లక్ష్మీదేవి ప్రత్యేక పూజ చేశాను కాబట్టి నాకు వచ్చింది, నేను అమ్మవారికి నేను ఇంకొక ప్రత్యేకమైన పూజ చేశాను కాబట్టి నేను వచ్చింది. ఇవాళ మనం చేసే పూజలు, ఇవాళ మనం చేసే ఏది ప్రామాణికంగా లేదు. ఇవాళ పూజారులు చేసేది, ఆ బ్రాహ్మణులు చేసేది ఏది ప్రామాణికంగా లేదు. అండ్ వాస్తవానికి అది ఏ శాస్త్ర ప్రకారంగా కూడా ఆ పూజలు జరగడం లేదు. అంటే ఒకసారి మనం అనుకోవచ్చు, అంటే మన మన గుళ్ళో జరుగుతున్నాయి అన్ని, మన గుళ్ళో అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారా? అంతా లోపాలు చేస్తున్నాం, ఖచ్చితంగా లోపాలతోనే చేస్తున్నాం. ఓకే. కానీ నామ సంకీర్తన చేస్తున్నాం కాబట్టి భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఇది యుగ ధర్మం కాబట్టి. కానీ వాళ్ళు నామ సంకీర్తన చేయరు కదా. వాళ్ళు ఏదో వ్రతాలు అంటారు, పూజలు అంటారు, నోములు అంటారు, ఏవో చెప్తారు. కానీ అది చేసే విధానంలో అది పర్ఫెక్ట్ కాదు. అందువల్ల అమ్మవారు ఎందుకు అనుగ్రహిస్తారు అప్పుడు? అనుగ్రహించరు. మరి మరి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎలా కలిసి వస్తున్నాయి అంటే మన మనం చేసిన పుణ్యం వల్ల మనకు వచ్చింది, అంతే అది. ఇప్పుడు ఏమంటది, లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంట అంటే భక్తుల మీద ఉంటుందంట. మరి భక్తులకు డబ్బులు లేవంటే అదే ఆ అనుగ్రహం. ఆమె ఇంకా ఏం చేస్తుంది? నన్ను కాదు నువ్వు నమ్ముకోవాల్సింది, నా అనుగ్రహం నీకు కావాల్సింది నారాయణ అనుగ్రహం నీకు కావాలా. కాబట్టి నేను గాని ఇస్తే, నేను గాని వచ్చాను అనుకో, నువ్వు నారాయణని మర్చిపోతావు. పర్ఫెక్ట్ గా సింక్ లో ఉంటారు నారాయణుడు కావచ్చు, లక్ష్మీదేవి, అదే కృష్ణుడు, లక్ష్మీదేవి పర్ఫెక్ట్ సింక్ లో ఉంటారు. మనం మనం కావాలంటే వెంకటేశ్వర స్వామిని పక్కన పెట్టేసి లక్ష్మీదేవిని మాత్రమే పూజిద్దాము. నరసింహస్వామిని పక్కన పెట్టి లక్ష్మీదేవిని మాత్రం మధ్యలో పెట్టేద్దాము. మధ్యలో పెట్టి మనం పూలు అర్పించేసి మన ఇంట్లో లక్ష్మీదేవి విపరీతంగా తాండవం ఆడుతుంది అని అంటే అది మన బ్రహ్మది. ఇవన్నీ లక్ష్మీదేవి ప్రార్థనలు అన్నమాట. ఆమె ఆమె గుండెలో నుంచి, ఆమె హృదయంలో నుంచి ఆమె ఎలా ప్రార్థిస్తుంది చూడండి. అది ఈ ఎంత భ్రమలో ఉన్నారు ఆయన. నిరంతరం మనల్ని రక్షించేవాడు, మనల్ని సంరక్షించి మనల్ని కాపాడి మనకి ఆనందాన్ని ఇచ్చేవాడు ఇంకెవరో ఉన్నారంట. ఆ భర్త కోసం మనం వేడుకుంటామంట. ఇది ఎంత భ్రమలో ఉన్నారు. అసలైన వ్యక్తి మనకి భర్తకి కావాలి, కానీ మిగతా అంతా కాలానికి ప్రభావితులు అయ్యేవాళ్ళు, అయితే కాలంతో పాటు కొట్టుకోబోయే వాళ్ళు, గుణాల ప్రభావం ఉండేవాళ్ళు, వాళ్ళు మనల్ని ఏమో రక్షిస్తారు, వాళ్ళు మనకి ఎట్లా. కానీ మన ప్రార్థన ఏమో అట్లాంటి అశాశ్వతమైనటువంటి, ఏమాత్రం కాపాడలేనటువంటి వాళ్ళని ఎవరు అడుగుతున్నామో, అసలు కాపాడేవాళ్ళు కదా మనం అడగాల్సింది. చూడండి దీంట్లో ఎంత వాస్తవం ఉందో అసలు. మనం అందరం అంటే ఎంట్లా ఎవరెవరినో ఎవరెవరో మన ఇక్కడ కాపాడుతారు, లేదా ఎవరెవరో మనల్ని ఇక్కడ
ఆ, మనం సంరక్షిస్తారు అని మనం ఎంత భ్రమలో మనం వెళ్ళుంటున్నాం మనం ఇప్పుడు. కానీ లక్ష్మీదేవి ఏమంటుంది చూడండి. కాబట్టి నేను భక్తులు తప్ప నేను ఇంకెవరిని నేను అనుగ్రహించను. మీ తామర హస్తము దయతో భక్తుల శిరస్సులపై ఎలా అయితే మీ హస్తాన్ని ఉంచుతారో అదే విధంగా నా శిరస్సుపై కూడా ఉంచాలని నేను కోరుకుంటున్నాను. మీ బంగారు చారలతో వక్షస్థలంపై నా చిహ్నాన్ని ధరిస్తున్నప్పటికీ మీ నిజమైన కరుణ మీ భక్తులకే చూపిస్తారు, నాకు కాదు. మీ ఉద్దేశాలను ఎవరు గ్రహించలేరు. లక్ష్మీదేవి అంటే నేను గ్రహించగలిగాను మీ ఉద్దేశాలని. మీరు అప్పుడప్పుడు నా తల మీద ఉండి నన్ను దీవిస్తారు కదా. నాకు ఆ చేతులు నాకు వద్దు. భక్తుల మీద పెట్టిన తర్వాత నా తల మీద పెట్టండి అంటున్నారు. మీ తామర హస్తంలో దయతో భక్తుల శిరస్సులపై ఎలా అయితే మీరు హస్తాన్ని ఉంచుతారో అదే విధంగా నా శిరస్సుపై కూడా ఉంచాలని నేను కోరుకుంటున్నాను. మీరు పేరుకు మాత్రమే బంగారు చారలతో ఆ, నన్ను మీరు పెట్టుకోన్నారు, ఇక్కడ పెట్టుకొని అందరికి మాత్రం చూపిస్తున్నారు, చూసావా లక్ష్మీదేవిని ఎక్కడ స్థానం ఇస్తున్నాను అని. మీరు ఆ చిహ్నాన్ని ధరిస్తున్నప్పటికీ మీ చూపులు మీ కరుణ అంతా భక్తుల మీదే, నా మీద మీకు లేదు. అది మీరు మోసం చేస్తున్నారు జనాలు. అంటే లక్ష్మీదేవికి మించి నాకు ఇంకెవరూ లేరు అన్నట్టుగా మీరు బయటికి మాత్రం చూపిస్తున్నారు, కానీ మీ కరుణ మొత్తం భక్తుల మీదే ఉంది, భక్తుల మీదే ఉంది. నా మీద నా పైన మీకు అసలు ఎప్పుడు కరుణ లేదు అసలు. పాపం బయట వాళ్ళు పాపం తెలియదు కదా, మీ ఉద్దేశాలు వాళ్ళు ఎవరు గ్రహించలేదు. కానీ నాకు తెలుసు. నేను షోకు మాత్రమే బయటికి ఉన్నాను, మీ హృదయం పక్కన ఉన్నాను. సో అందరికి తెలియడానికి చూసారా లక్ష్మీదేవినే ఆయన ఎక్కడ పెట్టుకో ఉన్నాడో, తన హృదయం అంటే ఆమె పైన ఆయనకి ఎంత ప్రేమ ఉందో. లేకపోతే ఆయన హృదయ స్థానాన్ని లక్ష్మీదేవికి ఇస్తాడు. అందరూ హృదయాల్లో నారాయణుడు ఉంటే ఆయన హృదయంలో ఎవరున్నా చూడండి, లక్ష్మీదేవి ఉందంటే ఇంక ఈమె ఏ స్థాయో అని ఎక్కడ పాపం జనాలు గ్రహించలేకపోతున్నారు. నేను ఊరికి ఇక్కడ షో పీస్ అంతే ఇక్కడ. కానీ ఆయన అనుగ్రహం అంతా, ఆయన కరుణ అంతా కూడా భక్తుల మీద ఉంది, నా మీద లేదు. అంటే మనం అర్థం చేసుకోండి, భక్తులు అంటే ఎంత అవసరం మనకి, భక్తుల సాంగత్యం అంటే ఎంత అవసరం, భక్తుల మధ్యలో ఉండాల్సినటువంటి ఆ, ఒకరికొకరు గదాధిపతి గ్రహణాతి గుహ్యమఖ్యాతి ప్రక్షతి భుంక్తే భోజయతే చేయవ. సో అన్ని కూడా ఇవన్నీ ప్రీతి లక్షణాలు, ఇవన్నీ ప్రీతి లక్షణాలు. భగవంతుడు ఎక్కడ సంతోషపడతాడంటే భక్తుల మధ్యలో జరిగేటువంటి లావాదేవీలు, భక్తుల మధ్య వచ్చేటువంటి కృష్ణుడి గురించి వచ్చే చర్చలు, అక్కడున్నాడు భగవంతుడు. మనకి దీన్ని మనం నిరూపించుకోవచ్చు. గజేంద్ర మోక్షం ఘట్టంలో గజేంద్రుడు అల్లాడిపోతా ఉంటే లక్ష్మీదేవి పక్కనున్నా కూడా ఒక మాట కూడా, అదిగో నా భక్తులకు నాకు సాధించడం, ఒక 2 నిమిషాలు నాకు పర్మిషన్ ఇస్తాను, నేను పోయేసి వస్తాను, ఉన్న పలంగా అది చెప్పకుండా ఆ నుంచి వచ్చేస్తాడు. ఆ భక్తుడు ఇప్పుడు ఏ రూపంలో, ఒక ఏనుగు రూపంలో ఉన్నాడు. మనిషి కూడా కాదు, ఏనుగు రూపం, ఒక జంతువు రూపంలో ఉన్నాడు. గజేంద్రుడి యొక్క ప్రార్థన అసలు నేను ఇట్లాంటి ఒక మందబుద్ధి కలిగి పూర్తిగా ఆ భౌతిక దేహంలో నేను ఆ, ఇంత దారుణ పరిస్థితిలో ఉంటే నా కోసం నువ్వు వస్తావా, ఇంత దూరం నా గురించి నువ్వు వచ్చావా. నేను ఆఫ్టర్ ఒక జంతువుని. ప్రహ్లాద ఏమన్నాడు, ఒక రాక్షస కుమారుడు కోసం నువ్వు వస్తావా, ఒక అసుర జాతిలో పుట్టిన నాలాంటి వాడి కోసం నువ్వు వస్తావా. సో ఏదైతే నరసింహ భగవానుడు ఆ కోప ఉద్రేకుడై ఉంటుండే లక్ష్మీదేవి కూడా భయపడిపోతున్నారు. అసలు ఈయన మా ఆయనేనా, ఈయనకి ఇంత కోపం ఉందా అసలు. బ్రహ్మ ఏమనుకున్నాడు, అమ్మ నువ్వు ఎప్పుడు ఆయనతో ఉంటావు కదా, నువ్వు కనీసం కొద్దిగా అయినా ఆయన కోపాన్ని కొద్దిగా చల్లార్చమ్మా, నువ్వు కొద్దిగా పో అంటే అసలు తగ్గలేదు అక్కడ.
అంటే ప్రహ్లాదుడు పోతే గాని తగ్గదు. అంటే ఆయన విలువ లక్ష్మీదేవికి ఇచ్చినట్ట ప్రహ్లాదుకి ఇచ్చినట్ట అప్పుడు ఎవరికి విలువ ఇచ్చినట్టు ఆయన? అందుకే అవి అంటుంది, ఊరినే షో మాత్రమే నేను పైన ఉంటాను అంతేను, యాక్చువల్గా భక్తులకే ఉంది మొత్తం అంతా కూడా. అందుకే భక్తుల తలపై నువ్వు పెట్టే నువ్వు ఆ శిరస్సు పై పెట్టే నువ్వు ఆ చేతులు ఉన్నాయి చూసారా, అది నా తల మీద నువ్వు పెట్టు అంటుంది. సో ఎక్కడ కానీ మనం చూడొచ్చు, ఇదే కాదు భాగవతం కాదు, వేరే వేరే మనం కొన్ని ముఖ్యమైన ప్రముఖమైనటువంటి పురాణాల్లో కూడా మనకి సర్వసాధారణంగా ఈ ప్రార్థన కనబడతాయండి. మొన్న కూడా నిన్న క్లాస్ లో మనం చెప్పుకున్నాం, సుధాముడు వస్తా ఉంటే ఆ కృష్ణుడు రుక్మిణి అమ్మవారితో ఏకాంత సేవలో ఉంటారు. ఎక్కడో కిటికీలోంచి సుధాముని చూసే కనీసం రుక్మిణి కూడా చెప్పలే, మా మిత్రుడు వస్తాడు కొద్దిసేపు ఆగు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంటే ఇది నిజంగా బద్ధ జీవుడి పట్ల భగవంతుడికి ఎంత కన్సర్న్ ఉంది చూడండి. ఎంత బ- నిజంగా బద్ధ జీవుడు భగవంతుని కంట్రోల్ చేయగలుగుతాడు. తన కొద్దిగా ప్రేమ కురిపిస్తే భగవంతుడి మీద కురిపించగలుగుతాడు. తర్వాత నెక్స్ట్, ఈ విధంగా లక్ష్మీదేవి ఇక్కడ నివసించే వాళ్ళు ఆయన్ని కామదేవుడు అంటారా, ప్రద్యుమ్నుడు, ఆయన పూజిస్తూ ఈ విధంగా ప్రార్థన చేస్తారు. నెక్స్ట్ రమ్యక వర్షలో మత్స్యను ప్రార్థన చేసిన వైవాశ్వత మను. సో వైవాస్వత మను ఆయన రమ్యక వర్షంలో మత్స్య అవతారం అన్నటువంటి భగవంతుడిని చూశారు. సో వైవాస్వత మను పాలించే రమ్యక వర్షంలో గత యుగంలో చక్షుషామన మంత్రంలో చివర్లో మత్స్య ప్రభువుగా అవతరించాడు. వైవస్వత మనువు శుద్ధ భక్తి సేవతో మత్స్యుని ఈ విధంగా ప్రార్థించాడు. సో ఏమని ప్రార్థించాడు? సో ఏమని ప్రార్థించాడు చూస్తాను. మత్స్య రూపంలోని భగవంతుడు నేను గౌరవపూర్వకంగా నమస్కరిస్తాను. ఆయనే సమస్త జీవనానికి, శారీరక బలానికి, మానసిక శక్తికి మరియు ఇంద్రియ సామర్థ్యానికి మూలం ఆయనే. సో ఇది మనం నిరంతరంగా మనం చెప్తూ ఉన్నాం. ఎలా ఒక సూత్రధారి తన నాట్యమాడే బొమ్మలను నియంత్రిస్తాడో అలాగే మీరు ఈ విశ్వంలోని సర్వజీవులను నియంత్రిస్తారు. ప్రతి ఒక్కరి హృదయంలోనూ మరియు వెలుపల కూడా ఉన్నప్పటికీ గొప్ప గొప్ప నాయకులు కూడా మిమ్మల్ని గ్రహించలేరు. వేదాంత సూత్రాల నాదాన్ని విన్నవారు మాత్రమే మిమ్మల్ని ప్రశంసించగలరు. మీరు చూసారు కదా తోలు బొమ్మలు ఆట ఆడినప్పుడు నాట్యమాడే బొమ్మలను ఎలా నియంత్రిస్తాడు. సో ఎవరైతే పైనుండి ఈ తారాలతో ఆడిస్తున్నాడో అట్లా నువ్వు సమస్త జీవుని నువ్వు అలా ఆడిస్తున్నావు, అలా వాళ్ళందరూ నువ్వు కంట్రోల్లో పెడుతున్నావు. ప్రతి ఒక్కరి హృదయంలో నువ్వు ఉన్నావు, బయట కూడా నువ్వే ఉన్నావు. అయినా కూడా గొప్ప గొప్ప వ్యక్తులకు కూడా నువ్వు అర్థం కావట్లేదు, నేను గ్రహించలేకపోతున్నావు, అసలు నువ్వెవరో తెలుసుకోలేకపోతున్నావు. ఎవరైతే వేద మంత్రాల నాదాన్ని విన్నవారు మాత్రమే, ఓంకారాన్ని నిరంతరం స్మరించేవాళ్ళు, లేదా ఓంకారాన్ని నిరంతరం వాళ్ళు ఉచ్చరించే వాళ్ళు, లేదా నిరంతరం నీ నామాన్ని స్మరించే వాళ్ళకు మాత్రమే నువ్వు నువ్వు పడగలవు, నిన్ను గ్రహిస్తారు. మిగతా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళకి గ్రహించలేరు. విశ్వంలోని గొప్ప మీ అధికారాన్ని చూసి అసూయపడతారు. అంటే గొప్ప వాళ్ళు కూడా, స్పెల్లింగ్ మిస్టేక్ అక్కడ కొద్దిగా వర్డ్ లేదు. విశ్వంలోని గొప్ప వాళ్ళు కూడా మీ అధికారం చూసి అసూయపడతారు. అయినప్పటికీ మీ సహాయం లేకుండా జీవులను పోషించలేరు. వాస్తవానికి మానవులతో పాటు 2 కాళ్ళు మరియు 4 కాళ్ళ జంతువులు, మొక్కలు, సరీసృపాలు, పక్షులు, పర్వతాలు వంటి అనేక వాటికి మీరే ఏకైక పోషకులు. సో చాలా మంది గొప్ప గొప్ప నాయకులు ఉంటారు,
గొప్ప అధికారులు ఉంటారు, లేదా గొప్ప గొప్ప రాజులు ఉంటారు. వాళ్ళు మీ అధికారం చూసి వాళ్ళు అసూయ పడతారు వాళ్ళు. ఎందుకంటే నీలాగా మేము వీళ్ళందరినీ నేను పోషించలేమే. అంటే మీ సహాయం లేకుండా ఈ ఎవ్వరు ఇక్కడ ఏమీ వాళ్ళని రక్షించలేరు, లేకపోతే పోషించలేరు మీ సహాయం లేకుండా. వాస్తవానికి మానవులే కాదు, అందరినీ కూడా పోషించేది మీరే. మీరు మాత్రమే పోషకులు. మిగతా అందరూ పోషకులని వాళ్ళు భావిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళంతా మేము పోషకులమే. మేము లేకపోతే కుటుంబం ఎక్కడుంది, మేము లేకపోతే ఇక్కడ ఇక్కడ ఈ వ్యవస్థలన్నీ ఎలా నడుస్తాయి, నేను ముఖ్యమంత్రి లేదా నేను ప్రధానమంత్రి నా వల్ల ఇదంతా నడుస్తుంది. అందుకే చాలా మంది భగవంతుడిని ఇష్- భగవంతుడిని ఒప్పుకోవడం ఇష్టపడరు. పై స్థాయికి పోయిన వాళ్ళు వాళ్ళు ఏమో తెలుసా, నా కష్టం మీద నేను వచ్చినప్పుడు భగవంతుడు ఏందండి ఇక్కడ, ఎవరు అసలు భగవంతుడు ఇక్కడ. నేను ఉదయం లేచాను, నేను నేను చదువుకున్నాను, నేను పాల ప్యాకెట్లు వేసాను, పేపర్లు వేసాను, నేను కష్టపడి ఆ నేను డిగ్రీ తెచ్చుకున్నాను. నేను భగవంతుడు ఏంటండి ఇక్కడ చేసేది. ఇప్పుడు వాళ్ళు వింత వాదన తీసుకొస్తారు. ఏమని, ఆ కష్టపడకుండా అంటే మనకు ఫలితం వస్తుందా? కష్టపడకుండా ఏం ప్రయత్నించకుండానే వస్తుందా? ఏం ప్రయత్నించకుండా అప్పుడు ఒప్పుకుంటా నేను భగవంతుడు ఉన్నాడా లేడా అని. మరి ఈ మెషినరీ ఎక్కడొచ్చింది? ఇంత బాగా మాట్లాడుకొని మెషినరీ ఎవరు తయారు చేశారు? ఈ లబ్డబ్ లబ్డబ్ అని మన మనకే మన స్పృహ లేకుండానే మనం నడిపించకుండానే ఎలా అది కొంత కొట్టుకుంటుంది. ఎవరు నడిపిస్తున్నారు దీన్ని? పర్ఫెక్ట్ గా ప్రతి ప్రతి కణానికి రక్తం పోయేలాగా, ప్రతి కణానికి. అలా ఇంత అద్భుతమైన వ్యవస్థ ఈ ప్రపంచంలో ఎవరికి తయారు చేస్తాడు ఉన్నాడా? అది ఇలాంటి తయారు చేయగలుగుతాడా? ఇప్పుడు కూడా మనం గుండె కావాలంటే ఇంకోరు గుండె తీసి పెడుతున్నాయి, కానీ మనం మనం మన గుండె కానీ మనం తయారు చేయట్లేదు కదా సెపరేట్ గా. అందుకే ఇదంతా ఏంది? అసూయతో వచ్చినటువంటి అనమాట ఇవన్నీ. అసూయ పడతారు. నీ సహాయం లేకపోతే వీళ్ళు ఏం చేయలేరు. మీరు మాత్రమే ఏకైక పోషకులు ఇక్కడ. సహస్రాబ్ది చివరిలో సకల రకాల మూలికలు, ఔషధాలు మరియు వృక్షాలకు మూలమైన ఈ భూగోళ జలప్రళయంతో మునిగినప్పుడు మీరు భూమితో పాటు నన్ను రక్షించి మహావేగంతో సముద్రంలో సంచరించారు. విశ్వ సృష్టికి అసలైన పోషకుడు నువ్వే, సకల జీవులకు కారణం కూడా నువ్వే. సో చివరిలో అంటే ఒక 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 సహస్రాబ్ది అయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ప్రళయం రాస్తుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు ఎక్కడైతే అతి ముఖ్యమైన మూలికలు, ఔషధాలు, వృక్షాలకు మూలమైన ఇవన్నీ మనకు కావాలి. మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ బ్రహ్మ రోజు నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇవన్నీ మళ్ళీ కావాలి, ఇవన్నీ రక్షించబడాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మత్స్యావతారం తీసుకుంటున్నాడు. మత్స్యావతారం తీసుకొని భూమితో పాటు నన్ను కూడా, అంటే వైవాస్వతమ్మను నన్ను కూడా కాపాడుతూ అవన్నీ సంరక్షిస్తున్నారు. మూలికల్ని అంటే అవన్నీ రేర్ గా దొరికే మూలికలు, ఔషధాలన్నీ సంరక్షిస్తూ మహావేగంతో సముద్రంలో మీరు సంచరించారు. కాబట్టి ఈ రోజుకి మనకి ఆ చెట్లు ఉన్నాయి, ఈ రోజు మనకి ఆ పోషకాలు ఉన్నాయి, ఈ రోజు మనం ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం అంటే భగవంతుడు మత్స్యావతారంలో ఆ యుగంలో నుంచి ఇంకో యుగంలోకి వచ్చేటప్పుడు అవన్నిటిని తీసుకొని వచ్చి ఇక్కడ మనకి అందిస్తున్నాడు అన్నమాట. మళ్ళీ ఈ యుగం, ఈ బ్ర- ఈ ఈ లోకంలో మళ్ళీ మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ అంటే చెట్లు అన్ని కూడా మళ్ళీ మానవుల అవసరాలకి ముఖ్యంగా. మరి భగవంతుడు చేయకపోతే ఈ వృక్షాలకి మళ్ళీ మనం ఎట్లా పెంచగలుగుతాం, మనం ఎట్లా పోషించగలుగుతాం ఈ వృక్షాలు. సో ఈ విధంగా మనం ఈరోజు పూర్తిగా ఒకసారి లక్ష్మీదేవి యొక్క ప్రార్థనలు, ప్రద్యుమ్నుడికి, అలాగే వైవాస్వతమ్మను, ఆ, మత్స్యావతారాన్ని సో చేశారు. అండ్ ఎస్పెషల్ గా ఈ హైలైట్ చేయడం, లక్ష్మీదేవి స్పెషల్ గా హైలైట్ చేయడం, మనం ఎంత భ్రమలో ఉన్నాము అసలైన భర్తను పొందకుండా. సో ఆయన నుంచి మనం నిరంతరం కాపాడే సంరక్షించే భర్త కావాలని కోరుకోవడం నిజంగా ఎంత అవివేకం ఇదంతా అని చెప్తూ సకలానికి నువ్వే అధిపతి అని ఒక పక్క చెప్తూ, నిజమైనటువంటి మనం మనం భయపడకుండా, ఏనాడు భయపడకుండా
ఉండాలి అనుకుంటే నిజమైన భర్త రక్షకుడు మనం ఆయన్ని కోరుకోవాలి. ఆయనే కాగలడు. అందుకే ఆయన్ని మాత్రమే ప్రభు అనేది, లేదా ఆయన్ని మాత్రమే ఉత్తమమైన భర్తగా మనం ఆయన్ని మనం పెట్టుకోవాలి. ఆయన అన్ని కోరికలు నెరవేరుస్తాడు. కానీ శుద్ధ భక్తితో చేసేటువంటి ప్రార్థనలు అన్ని కోరికలు నెరవేర్చేస్తాయి. మళ్ళీ ప్రత్యేకంగా మన స్వప్రయోజనం కోసం కొత్త కోరికలేం మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి చివరికి హృదయ విదారకమైన బాధతోనే అది మనం విలిపిస్తాం, మనం బాధపడతాం చివరి. అందరూ నా అనుగ్రహం కోసం వెళ్తాం, బట్ నేను నిరంతరం భగవుడి యొక్క అనుగ్రహం కోసం నేను పరితపిస్తున్నాను. నేను భక్తులు తప్ప నేను ఇంకెవరు నేను అనుగ్రహించలేను. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతంగా నేను జస్ట్ బాహ్యానికి ఒక చిహ్నం లాగా నేను జస్ట్ ఆయన నన్ను మోసం చేస్తున్నాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు, కానీ అసలైన అనుగ్రహం ఆయనకి భక్తుల మీదే ఉంది. నా మీద జస్ట్ అదంతా కేవలం అది కంటి చెడుపు తరియ మాత్రమే. ఆ, ఆయన దానికి మాత్రం నన్ను పెట్టుకోమన్నాడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత వైవాస్వతమ్మను, సో మత్స్య అవతారాన్ని కోరుకుంటూ, సో ఆయన యొక్క అధికారాన్ని చూసి, భగవుని యొక్క స్థానాన్ని చూసి చాలా మంది అసూయపడే వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప నాయకులు అసలు గ్రహించలేరు ఆయన్ని. ఆయన లోపల ఉన్న బయట ఉన్న ఆ, ఎవరైతే నిరంతరాన్ని మంత్రాల నాదాన్ని వినవారు మాత్రమే గ్రహించగలుగుతారని చెప్పి చివరికి అన్ని మూలికల్ని, ఔషధాలని అన్ని సంరక్షించి నెక్స్ట్ యుగానికి అది నాంది పలికేలాగా ఆయన సముద్రంలో సంచరిస్తాడు అనమాట. అందం భూమిని కాపాడుతున్నాడు, ద సేమ్ టైం నన్ను రక్షిస్తున్నాడు. కాబట్టి అన్నిటికీ కారణం నువ్వే, పోషకుడు కూడా నువ్వే. సో మిగిలిన నువ్వు. సో వచ్చే క్లాస్లో చూస్తాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय। अनंत कोटि वैष्णव श्रील प्रभुपाद की जय। गौ प्रेम।